నమస్తే అమ్మా. ఆదివారం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జెండా ఎగరేద్దామంటే పేర్ని నాని నైట్ నుంచి రద్దు చేస్తారు. దాని గురించి ఎందుకు రచ్చ చేయాల్సిన అవసరం ఎందుకు అర్థం కాలేదమ్మా. అలా రోడ్డు గవర్నమెంట్ సోటు నీ ఇంటి ముందేమి ఎగరేయలేదుగా, పక్కనే జెండా ఎగరేసుకున్నారు. వాళ్ళ మీద నీకు ఎందుకు అంత గోలా? నువ్వు ఎగరే, పక్కనే నీకు పార్టీ ఉంది, నీకు జెండా ఉంది, నువ్వు ఎగరేయి. నీ బాధ ఏందో అర్థం కాల. అట్లాగే పోలీసులను తిడుతున్నావు. ఎందుకయ్యా పోలీసులను తిడతావు నువ్వు? నీకు పోలీసులు అంటే ఇంకా భయపెడతావు అనే ఉద్దేశంలోనే ఉండవు నువ్వు. అంటే పోలీసులు నీ కింద బానిసరా? ఇంకా మారదా నీ బుద్ధి? ఎప్పుడు మారుతారు? ఎప్పుడు నేర్చుకుంటారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీస్తున్నారయ్యా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ పేరు తీసేస్తున్నారయ్యా మీలాంటి వాళ్ళు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని జారనీయకుండా మళ్ళీ టికెట్ ఇవ్వకుండా చేయాలని మేము కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఆయన పోలీసు వాళ్ళని పేర్ని కిట్టు కూడా నైట్ పిఎస్ ముందు సగం రద్దు చేయడం జరిగింది. పట్నం నడిచి నేను అంటుంది అదేనమ్మా. జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఆ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వెళ్ళి పోరాడు. నీ పార్టీ తరఫున వాళ్ళ మీద వెళ్ళి పోరాడు. నువ్వు పోలీస్ స్టేషన్లకి ముందు ధర్నాలు చేయడం ఎందుకు? పోలీసుల మీద ఎగరటం ఎందుకు? పోలీసులను నోటికి వచ్చినట్టు తిడతాలు ఎందుకు? ఎందుకు అసలు అవన్నీ అవసరమా? అట్లాగే ఈ పేటీఎం బ్యాచ్ కూడా అట్లాగే తెస్తున్నారు వీడియోలు. పోలీసులు మాట్లాడే తెస్తున్నారు. వీళ్ళు తిట్లేంది ఇట్లా. అది తీసేది పూర్తి వీడియోలు తీయండి బాబు, జనం చూస్తారు. పేర్ని కిట్టు భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు కోసమే పేర్ని నాని వాళ్ళు చేస్తున్న వార్తలు. పేరునేని కిట్టుకు ఒక పేరు ఉందమ్మా. అది వాళ్ళ నాన్న వల్ల ఇంకా చెడగొట్టుకుంటున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన గురించి చాలా అయినా, హైదరాబాదే మొత్తం చరిత్ర, అక్కడేం లేదు. పేరునేని కిట్టుది మొత్తం చరిత్ర అంతా హైదరాబాదే, ఆడేమీ లేదు. కుకటపల్లిలో కానీ కేబిహెచ్పి కానీ ఆడడిగినా కానీ పేరుని కిట్టు గురించి చెబుతారు. అట్లాంటి చరిత్ర ఉంది పేరునేని కిట్టుకి. ఎందుకు చెడగొట్టుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు పోలీసులని మన పేర్ని నాని మాకు కేసులు ఏం కొత్త కాదు, పెట్టుకొని ఏమన్నా వేసుకొని భయపడదు అన్నట్టు అదే మైనస్. నువ్వు పోలీసుకు విలువ ఇవ్వట్లేదు. నువ్వు పోలీసులను భయపెట్టే అంతాడివా? ఒక నాయకుడు అయితే నాయకుడు లక్షణాలు ఉండాలి, అడగాలి. నువ్వు తప్పులు అడుగు, ఏం జరుగుతుందో ఏందనేది అడుగు. నువ్వు వెళ్ళు, నీకు జెండా పెట్టారు, నువ్వు వెళ్ళి అలాగే ముందు జెండా పెట్టు. నీకు పార్టీ ఉందిగా, లేదా ఇంకా పక్కనే నువ్వే జెండా ఎగరేసుకో. నీ ప్లేస్లో ఏం పెట్టలేదు వాళ్ళు, గవర్నమెంట్ ప్లేస్లో పెట్టారు, రోడ్డు మీద పెట్టారు. నీ ప్లేస్లో ఏమైనా పెట్టారా? వెళ్ళి కేసు పెట్టు. ఏం దమ్ము లేదా, భయం లేదా? అంటే పోలీసులకు విలువ ఇవ్వట్లేదా నువ్వు? అన్ని గొడవలు చేద్దామనే కదా ఉద్దేశం. చెత్త రాజకీయంగా చెత్త సన్నాసుల్లాగా తయారవుతున్నారు. మారాలి ఇప్పటికైనా అని మేము కోరుకుంటున్నాం. మొన్న 12 తారీఖులో సేమ్ అదే ఆవిర్భావ సభ వైసీపీ చేసింది, కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి గొడవ క్రియేట్ చేయలేదు అపోజిషన్ పార్టీ. వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏం చేసుకున్నా కూడా జనసేన కానీ కూటమి కానీ ఎక్కడ ఏం మాట్లాడదు. బయట జనసేన పార్టీ చేస్తుంది, వీళ్ళు ఎందుకు ఇక్కడనే కాదు కొన్ని నియోజకవర్గాల్లో కూడా రచ్చ క్రియేట్ చేసినారు. దాని గురించి ఏమీ దొరకట్లేదమ్మా. వాళ్ళు పథకాల గురించి కానీ, గవర్నమెంట్ని ప్రశ్నించడం కానీ, అసెంబ్లీలు వెళ్ళలేకపోయారు ఎటు. కానీ జనం గురించి మాట్లాడదామని కానీ, వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయి ఏందనేది మాట్లాడదామన్నా కానీ ఏమీ దొరకట్లా. రోడ్లు పడుతున్నాయి, అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో వాళ్ళకే తెలియట్లా. సమస్యలు ఉండే నలుగురు వెళ్తానికి వాళ్ళ దగ్గరికి లేదు అవకాశం. ఇంతకుముందు మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేల దగ్గరికైనా అరే బాబు నాకు ఈ సమస్య ఉంది అని వెళ్ళేవాళ్ళు కార్యకర్తలు కానీ మిగతా జనం కానీ. ఎవరు వెళ్ళట్లా, వాళ్ళ మొహాలే చూస్తల్లా. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇట్లా కుల రాజకీయాలు చేద్దాం, ప్రతిపక్షాల మీద పడిపోదాం అని ఒక విభేదంలో పడిపోయి ఏంది వాళ్ళ మైండ్ ఏందనేది అర్థం కావట్లా. అది ఇంకోటి మన పిఠాపురంలో చూసుకుంటే నేను చిన్న ఎక్స్ప్రెస్ థియేటర్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, నేను దయా సిక్తాను అని చెప్పి ఆయన ఏదో అడిగినట్టు క్రియేట్ చేస్తుంది. సో దాని గురించి మీరేమంటారు? ఆయన గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా ముఖ్యంగా. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు, ఏ టైంకి ఎట్లా మారుతాడు అనేది కూడా తెలియదు. ఓకేనా, రేపు పొద్దున ఆయన రియాక్షన్ వేరే ఉంటుంది. జై పవన్ అన్నారు, అట్లా ఆయన మూమెంట్ అనేది వేరే ఉంటుంది. కానీ అక్కడ పిఠాపురంలో ఒక చరిత్ర ఉంది ఆయనకి. ఆ చరిత్ర అనేది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనపడలేదు, బాధేసింది. ఒక కార్యకర్తగా ఒక అభిమానిగా అంత కామ్గా వెళ్ళాడు. ఆ ముందు ఉన్న వాళ్ళనే ఒక రెండు మాట్లాడినాడు, మీరు చూసుకునే పని లేదా అని. దానిలో తప్పేముంది? దీన్ని కూడా కుల రాజకీయం చేయాలంటే అట్లా రాజకీయం లేదు. వైసీపీ ఏమంటుందంటే మొత్తానికి టీడీపీని జారిపోయిస్తున్నాడు పిఠాపురం పవన్ కళ్యాణ్. సో వర్మకి కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లయితే వర్మకి సపోర్టెడ్ గా వైసీపీ మాట్లాడుతుంది. ఒక్కటే అనుకుంటున్నారమ్మా, ఒకటే ఏమనుకుంటున్నారంటే జనసేన ఉంది కాబట్టి టీడీపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే టీడీపీ ఉంది అనే జమలో ఉండారు. ఎందుకంటే టీడీపీ ఉన్న సీనియర్లు అందరూ కానీ, మోస్ట్ సీనియర్లు కానీ కామ్గా ఉండారు. ఆ కాముతనాన్ని ఓపెన్ చేశారనుకో తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. తొందర ఏం లేదు. ఒక ఉదాహరణ పెనసాని చంద్రశేఖర్ గారినే చూశారు. ఆయన నిజ రూపం కూడా చూడాల. 24 గంటల సినిమాకే కారిపోయింది, నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు కొంతమందికి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా కామ్గా ఉండారు. ఏంటంటే పరంగా బిజినెస్ పరంగా కానీ, ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి పరంగా కానీ ఎక్కడైనా వస్తున్నాయి నిధులు, వాటిని ఉపయోగించాలి. అధికారులు సరిగ్గా లేరు. జగన్ గారి గవర్నమెంట్లో అధికారులు చేయి జారిపడే పరిస్థితిలో తయారయ్యారు.
వాళ్ళని సరిదాయిన దారిలో పెట్టాలి అని వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అవటం వల్ల ఇట్లాంటివన్నీ పట్టించుకోవట్లేదని మేము అనుకుంటాం. సరే నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు జనసేన అనేది టీడీపీ లేదని చెప్పేసి వైసీపీ భావిస్తుంది అన్నారు. మా జనసేనతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? అప్పుడు చెప్పొచ్చు కదా, మీరు లేకున్నా ఏం పొత్తు పెట్టుకుందమ్మా? ఏం పొత్తు పెట్టుకుందో చెప్పు. ఇప్పుడు జనసేన అంటున్నావు, జనసేనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా? కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది వినమ్మా, ఇను కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా? వైసీపీ నాయకులు లేరా? మరి వైఎస్ని అభిమానించే నాయకులు లేరా? మరి ఏమమ్మా నువ్వు అట్ట మాట్లాడతావు? నేను చెప్పేది వినమ్మా. ఒకప్పుడు ఇదిగో నేను చెబుతున్నా, పరిటాల రవి అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి పడేది కాదు. టీడీపీ అంటే పరిటాల రవి ఒకప్పుడు, మరి ఇప్పుడు ఆదరణ లేదా? రాజకీయం మారిపోతుంది. మధ్యలో మనమేముంటాం, మనం కూడా మారాలి. నేను చెప్పేది అదే. ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి అంటారు కొంతమంది, అది కాదు, ఉపయోగపడాలి. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నేను చేస్తాడు బాగా అనుకున్నా. 4 సంవత్సరాలు తెనాలి మంగళగిరి రోడ్డు నరకం చూశారు. ఎంత నరకం అంటే అంత నరకం చూశారు అదే రోడ్లో. కానీ వచ్చారు, పడింది రోడ్డు. ఇదిరా అమ్మ నాయకుడు అంటే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. చాలా 10,000 ఇచ్చాడు ఆటో వాడికి, బండాబూతులు తిట్టారు. 10,000 ఆటో వాళ్ళకి ఇస్తే అద్దుకోవాల్సింది పోయి బండాబూతులు తిట్టారు. ఇప్పుడు చూడు 2,000 ఇవ్వకపోయినా కానీ వస్తనే నాకు 4,000 రోడ్డు మీద ఆటో నడుపుకుంటున్నా దజ్జాగా అని అంటున్నారు. ఇంకేం కావాలి? పని చేసుకునే విధానం చూపించాలి, సోమరిపోతులను చేయకూడదు. నీకు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ. పాలు కల్తీ అన్నావు. ఎట్లా కల్తీ అయిందంటే ఆవు తిన్న గడ్డి అన్నావు. ఆ గడ్డి కల్తీ అవటానికి కారణం ఎవరు? నువ్వు ఇచ్చిన సోమరిపోతు సొమ్ము వల్లే కదా. కూలీలు వస్తున్నారా? రావట్లా. ఏం చేస్తున్నారు మిషన్లు? గడ్డి అంతకుముందు మేత మేసే ఆవులు గడ్డి ఎంత చక్కగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? వెళ్ళి చూడు, నీకు ఉదాహరణ అర్థమయ్యేది. అరే బాబు, జనాన్ని సోమరిపోతులు చేయకూడదు, ఉచిత పథకాలు ఇవ్వకూడదు, జనానికి ఉపయోగపడే పథకాలు ఇవ్వాలి. అమ్మఒడి అన్నావు, ఇవి ఒకళ్ళకి ఎందుకు ఇచ్చా? ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినట్టు బాగుండేదిగా, ఇవ్వాలా? ఫెయిల్ అయ్యావు. అట్లాగే గవర్నమెంట్ కాలేజీలు మొత్తం 14 అన్నావు. మీ జగన్మోహన్ నాన్నగారు ఇంజనీరింగ్కి అంటే ఒకప్పుడు భయపడేదాన్ని కాలి కిందకి తెచ్చి ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదివేలాగా చేశాడయా. అంతటి పేరు తెచ్చుకోవాల్సింది నువ్వు. కరోనా అన్నావు, సరే 3 ఏళ్ళలో పూర్తి చేయలేకపోయావా? మెడికల్ కాలేజీలు 7 పూర్తి చేశా, 4 పూర్తి చేశా, ఏమి లెక్కలయ్యి? మళ్ళీ పీపీపీ అంటే తెలియదు అంటావు. మరి ఇంకా నీకేం మాట్లాడతావు, ఏం చెబుతావు సమాధానం? అది అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జనసేన గవర్నమెంట్ రావడం కోసమే టీడీపీలో కలిశారు అన్నట్టు వాళ్ళకి ఇంతకు ముందుకు మాట్లాడారు. బట్ మీరు క్లారిటీ ఇవ్వండి, టీడీపీ పొత్తుతో వెళ్ళడం కరెక్టా, లేకపోతే పొత్తు లేకుండా గెలిచే ఛాన్స్ ఏమన్నా? ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయం. ఆ కుల రాజకీయానికి నలిగిపోయి 10 సంవత్సరాలు ప్రతిపక్షం కాకుండా, ఏ పార్టీ కాకుండా, ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే అర్థం కాకుండా, రాజకీయం లేకపోయినా సినీ ఫీల్డ్ మీద ఒత్తిడి నరకాన్ని చూసి 10 సంవత్సరాలు కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచి 15 సంవత్సరాలు కూటమితో కలిసి ఉండాలి, నా ప్రజలు, నా అభివృద్ధి, నా పుట్టిన గెడ్డకు సాయం చెయ్యాలి అనే ఒక్క ఫీలింగ్తో మొదలుపెట్టి గుంటూరులోనే ఉంటూ గుంటూరు కారం రుచి చూసి గొడ్డుగారం ఎట్లా ఉండిద్దో చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా చూపిస్తాడు అని మేము అనుకుంటాం.